నేడు తెలంగాణ బీసీ బంద్ 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపు అని చెప్పి ఒక 4-5 రోజుల క్రితమే బీసీ జేఏసీ బీసీ సంఘాలన్నీ కలిపి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ జేఏసీ ఏర్పడిందో అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కోసం బీసీ జేఏసీ ఏర్పడింది. ఆ సంఘం ఆధ్వర్యంలో అన్ని సంఘాలు ఆర్ కృష్ణ అయితే జాల్సిన అన్ని సంఘాలు అన్ని పార్టీలు కలిపి ఒక జేఏసీగా ఏర్పడింది. దానికి సంబంధించిన ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ బీసీ బంద్కు పిలిపించినంత 42% రిజర్వేషన్ల మీద. మిత్రులారా, అసలుకి కృష్ణన్న ఏమంటున్నాడు, అదే జాల్ శ్రీనివాస్ అన్న ఏమంటున్నాడు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల మద్దతు, పలు విద్యా వ్యాపార సంస్థల స్వచ్ఛందంగా మద్దతు, 42% రిజర్వేషన్లపై సాధించేదాకా ఉద్యమం, సుప్రీంకోర్టు ఏమైనా శిలాశాసనమా అని చెప్పి ఆర్ కృష్ణన్న అన్నాడు. ఏదైతే స్వచ్ఛందంగా విద్యా వ్యాపార సంస్థలు మద్దతు ఇచ్చినాయంటే అదేవిధంగా 42% వచ్చేదాకా మనం ఉద్యమం చేయాలి. ఇదే విధంగా సుప్రీంకోర్టు మీద సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. సుప్రీంకోర్టు ఏమైనా శిలాశాసనం అని అడుగుతున్నాడు ఆర్ కృష్ణన్న. అదేవిధంగా సకల జనులు బంధుకు మద్దతుగా నిలవాలని చెప్పి జాదవ్ శ్రీనివాస్ అన్నాడు. ఎందుకంటే బీసీలలో ఈ దేశంలో 50% ఉన్న సకల జనులకు మద్దతుగా నిలవాలని చెప్పి అన్ని వర్గాలని అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్టులు బాసాలుగా నిలవాలని చెప్పి దాస్ సురేష్ అన్నాడు. దానికి సంబంధించింది. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ బీసీ బంద్లో పాల్గొనాలని చెప్పి మహేష్ గౌడ్ పిలుపునివ్వడం జరిగింది. శాంతియుతంగా నిర్వహించాలో, అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే కఠిన చర్యలు అని చెప్పి డీజీపీ అంటున్నాడు. శివధర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో పోలీసు బాస్, ఆయన ఏమంటున్నారంటే శాంతియుతంగా నిర్వహించుకోండి, అంతేగాని అవాంఛనీయ సంఘటన జరిగితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఆయన అనడం జరిగింది. ఇక బట్టి విక్రమార్క ఏమన్నాడు ఒక్కసారి. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మేము వస్తామని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. మిత్రులారా, బీసీ బంద్కు సంపూర్ణమైన మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా పాల్గొనవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బంద్ల వల్ల గతంలో తెలంగాణలో సకల జనుల సమ్మె అని చెప్పి నిరసన అనేక కార్యక్రమాలు ధర్నాలు చేసినాం. కానీ అంతిమంగా ఎవరి పాలైంది తెలంగాణ అంటే అగ్రకుల పెత్తందారుల పాలైంది. దయచేసి ఇవాళ బీసీ బంధు రిజర్వేషన్లు వస్తాయని అయితే నాకు నమ్మకం లేదు. మేధావులు కూడా ఈ బీసీ రిజర్వేషన్లు వస్తాయనే ఆలోచన లేరు. ఎందుకంటే 100% ఎస్సీ ఎస్టీ బీసీలు ఏం చేస్తున్నాము, ఎటుపోతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అగ్రకుల పార్టీలు మన బాధలను, మన సాధకాలను వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఈ 42% అయినా, ఈ 42% ఓన్లీ వీళ్ళు తీసుకొచ్చిన జీవో అయినా, వీళ్ళు పెట్టిన బిల్లు అయినా ఓన్లీ స్థానిక సంస్థల వరకే. మనమేమంటున్నామంటే ఇవాళ విద్యా ఉపాధిలో కూడా రావాలి కదా 42%. మరి అందులో ఎందుకు ఇవ్వట్లేదు? అందులో ఎందుకు దాన్ని ఎందుకు ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచన లేదు ఈ అగ్రకుల పార్టీల కంటే. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, అయ్యా మన కడుపు బాధ మంది అర్థం చేసుకోరు, ఎవడి ఇంటి బాధ వాడే అర్థం చేసుకుంటారు. అందుకే బీసీల బాధ బీసీల మాత్రమే తెలుస్తుంది. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కలిసి ఏకం అవ్వాల్సిన అవసరం ఉన్నది. 2028లో దేశం మొత్తం ఒక అగ్నిగుండంగా మారవలసిన అవసరం ఉంది. అగ్రకుల పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మహనీయులు ఏదైతే ఇవాళ 70 సంవత్సరాలుగా వాళ్ళు అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, గతంలో కూడా ఏమని చెప్తున్నారంటే, బుద్ధుడు జ్యోతిరావు పూలే నుంచి మొదలు పెట్టుకుంటే నేడు కాంచీరామ్ దాకా ఏం చెప్పారంటే, ఈ మన బతుకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బతుకులు మార్చాలంటే అగ్రకులాలతో కాదు అని చెప్పి బల్లగుద్ది చెప్పి ప్రాక్టికల్గా కాంచీరామ్ గారు తమ సొంతంగా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించి ఉత్తరప్రదేశ్, ఈ దేశంలోనే ఒక ఉపఖండంగా పిలువబడే ఉత్తరప్రదేశ్ను 4 సార్లు ఒక మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంచీరామ్ గారు. అందుకే కాంచీరామ్ గారిని చదవాలని చెప్తున్నాను. కాంచీరామ్ గారిని ఎప్పుడైతే చదువుతామో ఇటువంటి ధర్నాలు బంద్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ధర్నాలు బంద్ల వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల మీద కేసులు అవుతున్నాయి, జైళ్ళ పాలవుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసులు అయినాయి, ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం జరగదు. నిజంగా శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు మేధావులు ఇక ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు ఇవాళ లేకపోవడానికి కారణం ఇలాంటి బంధువులు రాస్తారోకుల ధర్నాల వల్ల మనకేమొచ్చింది అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి బంధును మనం మద్దతు ఇవ్వాల్సిందే 100%. ఎందుకంటే మన వాయిస్ వినిపించవలసింది. అదేవిధంగా రాజ్యాధికారం దిశగా మనం కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా దేనికోసం
ఈ బంద్ను ప్రకటించడం. ఒకసారి మళ్ళీ లోపలికి పోయే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేకు నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ తెలంగాణ బంద్కు నిర్వహించనుంది. ఈ బంద్కు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని బీసీ జేఏసీ కోరడంతో ఆయా వర్గాలలో కూడా సానుకూలత వ్యక్తమయ్యాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీ, విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. కాగా బంద్కు టీఎస్ఆర్టీసీ మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేరకు సుమత నిలబడిచని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే 42% స్థానిక రిజర్వేషన్లపై 42% ఉందో దానికి బదులుగా టీఎస్ఆర్టీసీ, అదేవిధంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు, విద్యార్థి సంఘాలు అన్ని వర్గాల వారు మద్దతు ఇచ్చారని దానికి సంబంధించిన వార్త మిత్రులు.